ఇక్కడ చూడండి దానం నాగేందర్ ఈయన ఎప్పుడేం మాట్లాడుతుంటో తెలియదు, ఏ పార్టీలో ఎప్పుడు ఉంటాడో తెలియదు. ఆయనకు సిద్ధాంతం ఉండదు, ఒక లక్ష్యం ఉండదు, ఒక ఆశయం ఉండదు, గమ్యం ఉండదు. ఏం కావాలి ఆయనకు? అధికారం కావాలి. ఆయన అధికారం కోసం ఏమైనా చేస్తాడు. చూడండి, దానంపై సీనియర్ల గుర్రు, ఆయన తీరుతో పార్టీకి నష్టం, అధికారులపై పెత్తనం ఏంటని అసహనం, పార్టీ హైకమాండ్కు ఫిర్యాదు, ఉద్యమ సమయంలోని విషయాలను సైతం గుర్తుకు తెచ్చుకుంటున్న నేతలు. ఇందిరమ్మ ఇండ్ల స్కీమ్లో ఎస్సీ ఎస్టీలకు ₹1,00,000 అదనం బట్టి అట. దీనికి సంబంధించిన వార్త చేద్దాం. బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్లోకి వచ్చిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ తీరుపై అస్సాం లీడర్లు మండిపడుతున్నారు. కొన్ని రోజులుగా ఆయన వ్యవహార శైలి పార్టీకి తీవ్ర నష్టం వాటిల్లుతోందని, అదే టైంలో సీఎం రేవంత్కు సైతం చికాకుగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదే ఖైరతాబాద్ ఎమ్మెల్యే గెలిచిండు, మళ్ళీ సికింద్రాబాద్ నుంచి వెళ్ళి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయింది ఈయన. సీఎం అయితే ఇదే విషయంపై పార్టీ హైకమాండ్కు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తుంది. దానం ఆయన అనుచరులు కొనసాగిస్తున్న యాక్టివిటీస్, వాటికి సంబంధించి ఆధారాలను సైతం ఢిల్లీ పెద్దలకు పంపినట్లు తెలుస్తుంది. రూలింగ్ పార్టీలో ఉన్నంత మాత్రాన అధికారులపై పెత్తనం చెలాయిస్తే ఎలా అని సీనియర్ లీడర్లు ప్రశ్నిస్తున్నారు. ఓవైపు ప్రభుత్వం భూదందాలు ఆక్రమణలు అరికట్టేందుకు ప్రయత్నం చేస్తుంటే, సొంత పార్టీలోని ఈయన పరిస్థితి కాంగ్రెస్ వాళ్లకు తలనొప్పిగా మారిందట. అసలు ఏం జరుగుతుంది మరి అంటే, ఈయన గతంలో కాంగ్రెస్లో ఉండే గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడిగా పనిచేసిండు. బీఆర్ఎస్ పార్టీ అధికారాలకు వచ్చినాక బీఆర్ఎస్లోకి వేయిండు. బీఆర్ఎస్ నుంచెలే మొన్న ఎమ్మెల్యే గెలిచినాక కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిండు. కాంగ్రెస్ పార్టీ నుంచి మళ్ళా ఎమ్మెల్యేగా ఉంటూనే సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిండు. ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు అనర్హత పిటిషన్ వేసారు కోర్టులో. కాబట్టి అనర్హత పిటిషన్ కోర్టులో వేయడం వల్ల కోర్టు అనర్హునిగా ప్రకటిస్తే మళ్ళీ ఉన్న ఎమ్మెల్యే పదవి పోతుంది, ఇద్దరిది పోతుంది. కాబట్టి టీఆర్ఎస్కు అనుకూలంగా మారి మళ్ళీ టీఆర్ఎస్లోకి పోయడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు దానం నాగేందరు. అలాగపోతే ఏమవుతుంది? అనర్హత పిటిషన్ను బీఆర్ఎస్లో వెనక తీసుకుంటే 5 ఏళ్ళు ఎమ్మెల్యేగా కొనసాగించవచ్చు. తర్వాత రాముడు ఎవరో రాకాష్ ఎవడో అన్నట్టు ఉంది. మొత్తం మీద తన పదవి కోసం ఏమైనా చేసేటువంటి ఒక రాజకీయ దుర్మార్గుడు అనొచ్చు మనం.